యా 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 ఓ వంకాయ, మన ఆంధ్రాలో ఫేమస్ ఈ గుత్తొంకాయ. యా 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 ఓ వంకాయ, మన తెలుగోడి పవర్ ఏంటో చూపావయ్యా. హలో మిరకల్ లవర్స్, హాయ్ అందరికి. ఇవాళ నేను ఒక కొత్త రకం వంటకం తీసుకొచ్చేసాను. చూడండి, గుత్తొంకాయ. గుత్తొంకాయ ప్రోటీనే కదా? అవును, రొటీనే, అందరం వండుకుంటాం. కానీ ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది. గుత్తొంకాయలో చికెన్ స్టఫ్ చేసి చికెన్ స్టఫ్ గుత్తొంకాయ కూర వండుతాను అనమాట. సాంగ్ కూడా గుత్తొంకాయ సాంగ్. ఆగండి, కంగారు పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీతో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అని వాడి చూడండి. కన్ఫర్మ్ గా టేస్ట్ అయితే కమ్మగా వస్తుంది. రండి, ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం. ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, కాస్త సాల్ట్, ఒక స్పూన్ కారం, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఈ చికెన్ ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో. పొయ్యి మీద కడాయి పెట్టుకుని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి. బాగా వేయించుకొని దింపి చల్లార్చుకోవాలి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని దించుకోవాలి. గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం. రండి, విడిగా ఇంకొక కడాయి అందులో చిప్స్ లా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్ లో వేయించుకోవాలి. ఇప్పుడు టమాటోలు వేసి వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయాయి. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిలో ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 బాదం తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. జీడిపప్పు కొలెస్ట్రాల్ నేను వేసుకోలేదు, మీరు కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ కళాయి పెట్టుకుని అందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు వేసాను, కాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చికెన్ ని స్టఫ్ చేసుకోవాలి, గ్రేవీలో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని గ్రేవీలో వేసుకోవాలి. అన్ని వంకాయల్ని అలా వేసుకుని సిమ్ లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. గుత్తి వంకాయలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాం. కొద్దిగా కారం, కాస్త గరం మసాలా, కొద్దిగా వాటర్ పోసుకొని కర్రీని ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది చికెన్ స్టఫ్ గుత్తొంకాయ కర్రీ. ఇట్లా మగ్గిపోగానే డిష్ అవుట్ చేసుకుని చపాతీతో కానీ రైస్ తో కానీ పేర్ చేసుకుంటే వండర్ఫుల్ గా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్ కి పండగే అనుకోండి. చూడండి, రెడీ అయిపోయింది గుమగుమలాడే చికెన్ స్టఫ్ గుత్తొంకాయ కర్రీ. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తా అసలు ఇవాళ ఎలా ఉందో. దీన్ని రైస్ తో కంటే బిర్యానీస్ తో, చపాతీస్ తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ గ్రేవీతో తిందాం. బ్రహ్మాండంగా ఉందండి. గుత్తొంకాయ ఫ్లేవర్ అది తెలుస్తుంది. చికెన్ టేస్ట్ ఎన్హాన్స్ చేసింది కర్రీని. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. మీరైతే డౌట్ పెట్టుకోవద్దు, కన్ఫర్మ్ గా చేసుకోండి. రండి, వంకాయ కూడా తిని చూపిస్తాను మీకు. కరెక్ట్ గా కుక్ అయింది. ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంది. చికెన్ స్టఫింగ్ అలాగే ఉంది, చాలా బాగా కుక్ అయ్యి జ్యూసీగా ఉంది. చికెన్ టెండర్ గా ఉంది. వంకాయ అయితే చాలా లేతగా ఉంది, బాగా బాయిల్ అయింది. సూపర్ గా కుదిరింది. రెసిపీ అయితే చాలా యమ్మీగా ఉంది. రండి, ఒక మంచి సాంగ్ వినిపిస్తాను గుత్తొంకాయ మీద. మిల్లా మిల్లా మిర్సేవయ్యా, సలా సలా వేపానయ్యా, పోయా పడిపోయా ఓహో వంకాయ. నిగా లాడవయ్యా, గుమ లాడాలయ్యా, వెరైటీగా వండానయ్యా ఓహో వంకాయ. హొయ్యారే హోయ్యా ముద్దుల వంకాయ, మసాలా వేసి నేను నిన్నుండయ్యా. హొయ్యారే హోయ్యా ముద్దుల వంకాయ, మసాలా వేసి నేను నిన్నుండయ్యా. కూరగాయలలో నువ్వే మహారాజయ్యా, కత్తితో కోసి కూర వండనయ్యా. నీ కమ్మని టేస్ట్ కే నాకు మతిపోయా, అందరికి ఫేవరెట్ నువ్వే మహారాయ్యా. ఏ పండగ వచ్చినా నువ్వేనయ్యా, విందు భోజనంలో నువ్వేనయ్యా, తెలుగోడికి ప్రాణం నువ్వయ్యా. యా 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 ఓ వంకాయ, మన ఆంధ్రాలో ఫేమస్ ఈ గుత్తొంకాయ. యా 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 ఓ వంకాయ, మన తెలుగోడి పవర్ ఏంటో చూపావయ్యా. ఇదండి, ఇది విషయం. నేనైతే తినేస్తూ ఉంటాను, మీరైతే సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి వింతైన వంటకాల కోసం, ఇలాంటి సూపర్ సాంగ్స్ కోసం ఫాలో ఫుడ్ విత్ మిరకల్స్.